యూఎస్ఏలో లాస్ట్ ఫ్రైడే జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. అది విన్న తర్వాత చాలా బాధేసింది. నేను వీడియోలలో మధ్యలో చెప్తూనే ఉంటాను. కొన్ని అంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని చెప్పి. సరే ఇంక మళ్ళీ ఇలాంటి సినారియో ఒకటి ఎదురైంది కాబట్టి చాలా వరకు అవేర్‌నెస్ కోసమైతే ఈ వీడియో చేస్తున్నాను. అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి? మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సరే ఇంక టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఫిలడెల్ఫియాలో. మేబీ పెన్సిల్వేనియా అనుకుంటాను. ఈ అబ్బాయి పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్తున్నాడు. అంటే మాస్టర్స్ స్టూడెంట్ ఏంటి పిజ్జా డెలివరీ చేయడం ఏంటి అని అనుకుంటే, సరే దాని నుంచి కూడా చెప్తాను. పాపం చాలా బాధేసింది అది విన్న తర్వాత. అక్కడ మేబీ రాంగ్ టైమ్ అయ్యుండొచ్చు. నైట్ టైమ్ అనేది అసలు యూఎస్ఏలో సేఫే కాదు. రాంగ్ టైమ్‌లో మేబీ రాంగ్ ప్లేస్‌కి వెళ్ళుండొచ్చు. అక్కడ మేబీ వాళ్ళు మనీ ఏదో అడిగుండొచ్చు ఈ అబ్బాయిని. దాని కోసం వాళ్ళు ఈ అబ్బాయిని చంపేసుండొచ్చు. మేబీ సోషల్ మీడియాలో అయితే అదే వినిపిస్తూ ఉంది. అంటే మేబీ మనీ ఏమైనా అడిగుండొచ్చు. ఇవ్వకుండా ఉంటే ఏమైనా కాల్చుండొచ్చు అని జెప్పేసి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ అబ్బాయి పిజ్జా డెలివరీ చేయడానికెళ్ళినప్పుడు నైట్ టైమ్ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. ఇది విన్న తర్వాత అయితే పాపం ఆ అబ్బాయి ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుందాం. అండ్ యూఎస్ఏలో మనము రీసెంట్ టైమ్ లోపల ఇండియన్స్ ఎస్పెషల్లీ ఈ హైదరాబాద్ కి సంబంధించినవి ఒక 4 అయ్యుంటాయి. ఈ మధ్యలోనే మనం చూసినయి. ఒక లాస్ట్ 15 డేస్ నుంచే నేను ఆల్రెడీ మొన్న వీడియోలో గూడా చెప్పా గదా! ఒక అమ్మాయేమో యాక్సిడెంట్ అయ్యింది. అండ్ రీసెంట్‌గా ఇంకొక అమ్మాయి చికాగోలోనే ఎక్కడో పైనుంచి కింద పడింది అనేది గూడా ఒకటి విన్నాము. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అసలు యూఎస్ఏకి రావడానికి కూడా మనీ లేవు. ఆ అమ్మాయిని ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అని జెప్పేసి, ఆ అమ్మాయి ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ బట్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటది కదా! ఆఫ్‌కోర్స్ ట్రీట్‌మెంట్ అంటే. సో, అది గూడా మనం వింటూ ఉన్నాం. సరే ఇంక యూఎస్ఏలో మనము చాలా వరకు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అనేది చెప్తాను. అండ్ మాకెదురైనయి గూడా, నాకెదురైనయి కాదు, నాతోటి కొంతమంది స్టూడెంట్స్ షేర్ చేసినయి. ఫస్ట్ వన్ ఏంటి అంటే, ఎక్కువగా మన ఇండియన్స్ వర్క్ చేస్తూ ఉండేది గ్యాస్ స్టేషన్స్ అండ్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ అండ్ ఈ పిజ్జా డెలివరీస్ ఇవి మేబీ ఐ థింక్ ఎవరైనా గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ సిటిజన్స్‌కి వాళ్ళకి అథారిటీ ఉంటది కాబట్టి మేబీ వీళ్ళని అంటే వాళ్ళు వర్క్ చేయకుండా వీళ్ళకి ఆ వర్క్ ఇచ్చేసి, ఆ తర్వాత వచ్చిన మనీ లోపల వాళ్ళు కొంచెం తీసుకుంటారనుకుంటానిది. లేదు అంటే అసలు వీళ్ళకి డైరెక్ట్‌గా ఇట్లా డెలివరీ బాయ్స్‌లాగా వర్క్ చేసేటటువంటి రైట్సే ఉండవు కదా! మేబీ అలా అయ్యుండుంటది. వేరే వాళ్ళు అంటే ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆర్ సిటిజన్ వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేసుకొని ఉంటారు. అదే ఔట్‌సోర్సింగ్ ఇవ్వడం అంటారు కదా! సో, అలాంటిదేదో ఇచ్చుండొచ్చు. అందుకోసమే వీళ్ళు పిజ్జా బాయ్ లాగా ఆర్ ఏదైనా ఒక డెలివరీ యాప్ లోపల వర్క్ చేయడానికైతే మేబీ అదే రీజన్ అనుకుంటాను. అండ్ ఇంకా గ్యాస్ స్టేషన్స్ ఇండియన్ గ్యాస్ స్టేషన్స్ లోపల నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా గ్యాస్ స్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా ఇక్కడ. ఆఫ్‌కోర్స్ ఎవరైనా పెట్టుకుంటారులెండి నార్త్ ఇండియన్స్ ఏముంది గానీ. అండ్ ఇంటర్ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఇక్కడ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. సరే ఇండియన్ గ్రోసరీస్ అంటే జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అంత అన్‌సేఫ్ అని మనం చెప్పలేం గానియండి. ఫస్ట్ వన్ గ్యాస్ స్టేషన్స్ గూడా అస్సలే సేఫ్ అయితే కాదు. గ్యాస్ స్టేషన్ లోపల మనం చాలా ఇష్యూస్ చూసాము. ఎందుకు అంటే అక్కడికి లోపల కొంచెం ఫుడ్ ఉంటది. అవన్నీ ఉంటాయి కాబట్టి అండ్ లోపల వన్ టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఒకటే పర్సన్ అంతా మేనేజ్ చేయాల్సిందుంటది. అండ్ మనకి పెద్దగా వేరే వాళ్ళు కూడా ఏమి ఉండరు. ఓన్లీ కూడా బిల్ తీసుకోవడమే కాబట్టి అక్కడ కూడా అంత సేఫ్ కాదు. ఎందుకంటే ఏ పర్సన్ అయితే ఆ పర్సన్ లోపలికొస్తూ ఉంటారు. అండ్ యూఎస్ఏ అనేది ఆల్‌మోస్ట్ ఇమిగ్రెంట్స్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ ఓన్లీ వైట్ పీపులే ఉండరు. ఇలా డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు కదా! మీరు ఆల్రెడీ యూఎస్ఏలో చూసే ఉంటారు. అందులోపల కొంతమంది ఓన్లీ మనీ కోసమే మతిస్థిమితం సరిగ్గా లేకుండా ఇలాంటి వాళ్ళు చాలామందుంటారు. అసలు కష్టపడి పని చేద్దాం అనుకోవడం కంటే కూడా ఇలాంటి వాటి మీద మనీ ఎర్న్ చేయొచ్చు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో, వాళ్ళ వల్లనేంటంటే చాలామంది పాపం సఫర్ అవుతూ ఉన్నారు. ఈ లాస్ట్ 3 ఇయర్స్ లోపల గూడా ఇలాంటివి చాలా గూడా చూసాము. అస్సలు గ్యాస్ స్టేషన్స్‌లో వర్క్ అనేది అస్సలు సేఫ్ కాదు. ఇన్ కేస్ ఎవరైనా వచ్చి అంటే అక్కడ కౌంటర్ లోపల మనీ కానియండి అవి ఇవ్వమని అడిగినప్పుడు మీరు ఇచ్చేయడం బెటరు. అంటే మే మేమివ్వము అని కానియండి అలా అని అన్నారనుకోండి వాళ్ళ దగ్గర గన్ ఉండి కాల్ చేసి మిగతాది తీసుకొని ఎళ్ళిపోతారు అక్కడ మనీ. ఎందుకంటే ఆల్‌మోస్ట్ సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి ఇన్స్యూరెన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఫస్ట్ థింగ్ అసలు చేయకూడదు. బట్ ఇన్ కేస్ ఎవరైనా అలా ఇంక తప్పదు అని ఏమన్నా చేస్తూ ఉంటే చెప్తున్నాను నేను. అండ్ ఇంక కామెంట్స్‌లో కొంతమంది అసలు అలా ఎలా వర్క్ చేస్తారు అది ఇది అని అంటారు. ఈ టాపిక్ దానికి సంబంధించింది కాదు. మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? సో, దానికి రిలేటెడ్‌గా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నైట్ టైమ్ రాంగ్ టైమ్ లోపల రాంగ్ ప్లేసెస్‌కి వెళ్ళడం.
నాకు కొంతమంది స్టూడెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు చికాగోలో అక్కడ ఉన్నప్పుడు, ఇక్కడే ఉండేవాళ్ళు ఒకప్పుడు. వాళ్ళు అటు మూవ్ అయిపోయారు. వాళ్ళు జాబ్స్ కోసం, వాటి కోసము కన్సల్టెన్సీస్‌కి అక్కడికి. నైట్ టైమ్ లోపల వాళ్ళేంటి అంటే తక్కువ రెంట్ పే చేయొచ్చు అని జెప్పేసి కొన్ని వేరే ప్లేసెస్ లోపల ఉంటున్నారు. మాకసల ఆ ప్లేసెస్‌లో ఉంటేనే చాలా వరకు టెన్షన్ అవుతూ ఉంది. నైట్ అసలు గన్నులు మెయింటైన్ జేస్తూ ఉన్నారు. అంతా ఎలానో ఉంటుంది ఈ ఏరియా అని చెప్పారు. సో, బట్ ఏంటంటే వాళ్ళకక్కడ కొంచెం రెంట్ తక్కువ అని జెప్పేసి ఉంటున్నారని ఇప్పుడు జాబ్స్ వచ్చాయి. వేరే మంచి లొకాలిటీకి ఎళ్ళిపోయారులెండి. కానీ ఏంటి అంటే కొంచెం మనీ ఎక్కువైనా కూడా కొంచెం మంచి లొకాలిటీలో ఉండడం బెటరు. అది కొంచెం మన తక్కువ అని జెప్పేసి వేరే చోట ఉన్నామనుకోండి, అది చాలా వరకు అన్‌సేఫ్. ఈవెన్ ఇప్పుడు మేముండే చోట కూడా ఇటువైపు అన్ని అపార్ట్మెంట్స్, అమెరికన్స్, వైట్ పీపుల్ ఉంటారు. కొంచెం డౌన్ టౌన్ అటు సైడ్ వెళ్ళామనుకోండి, అక్కడ కూడా కొంచెం నార్మల్ పీపుల్ ఎక్కువగా సిగరెట్లు తాగుకుంటూ కొంచెం అలాంటి పీపుల్ చాలా మందిని చూస్తూ ఉంటాం. అలాంటి ప్లేసెస్ లోపల రెంట్ తక్కువైనా మనకు కొంచెం ఖర్చు ఎక్కువొచ్చినా కూడా పర్లేదు గానీ, కొంచెం మంచి ప్లేసెస్‌లోనే ఉండడం బెటరు. అండ్ ఈ మధ్య ఇది అంటే ఈ డెలివరీ బాయ్స్‌లా వర్క్ చేయడం గూడా అస్సలే సేఫ్ కాదు. ఎందుకు అంటే రాంగ్ టైము ఎళ్ళేటటువంటి అడ్రెస్ కూడా అసలు ఏ ప్లేసెస్‌కెళ్తున్నారు, అదసలు ఎంత సేఫ్ అనేది గూడా చూసుకోవాలి. అండ్ టైమ్ గూడా యూఎస్ఏలో నైట్ 8, 8:30 దాటిందంటే అంత సేఫ్ అని కాదు. అంటే అన్ని చోట్ల అలా ఉంటదని చెప్పలేం కానియండి. చాలా వరకు గూడా ఏరియాస్ కొంచెం సరిగ్గా లేని చోట అసలు నైట్ టైమ్ ఎళ్ళకుండా ఉండడమే బెటరు. అలాంటి ప్లేసెస్‌కెళ్ళి మేబీ అంటే వాళ్ళేముంది అట్‌లీస్ట్ మొబైల్ ఉన్నా చాలు. మీ మొబైల్ ఆర్ మనీ కానియండి ఏది దొరికినా వాళ్ళకి హ్యాపీగానే ఉంటది కాబట్టి, సో, వాళ్ళు గన్నుతోటి కాల్ చేసి తీసుకోవడానికి కూడా పెద్దగా వెనకాడరు కాబట్టి, చాలా వరకు కూడా అలాంటి చోట్లలో కేర్‌ఫుల్‌గా అయితే ఉండాలి. అసలు ఆ జాబ్సే మంచివి కావు. ఈ పిజ్జా డెలివరీస్ కానియండి, ఈ డెలివరీ బాయ్ జాబ్సే అంత సేఫ్ జాబ్స్ అయితే కాదు. సో, వాటిని చాలా వరకు మానుకుంటేనే బెటరు. అండ్ ఇంకా కొంతమందేంటంటే ఇండియాలో పేరెంట్స్ కానియండి, వాళ్ళని కూడా చూస్తే చాలా వెరీ వెల్ సెటిల్డ్ లాగా ఉంటారు ఇండియా లోపల. వాళ్ళ హౌసెస్ కానియండి అన్నీ ఎలా జూసినా గూడా. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ అంటే కొంచెం అసలు చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపించే చోట కూడా వర్క్ చేస్తూ ఉంటారు. నాకు ఇండియాలో పేరెంట్స్ మనీ అడగడం ఇష్టం ఉండదు. అందుకోసమే చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఇండియాలో బానే ఉంది కదా! ఏముంది మీరు జాబ్స్ వచ్చే వరకు అట్‌లీస్ట్ మీరు సెటిల్ అయ్యే వరకు అక్కడి నుంచి తీసుకుంటే తప్పేముంది అని అనిపిస్తది నాకు. సో, ఇండియాలో మేము అడగం అని చెప్పి సేఫ్ కాని ప్లేసెస్ లోపల అక్కడ వర్క్ చేస్తే లాస్ట్‌కి చాలా ఇబ్బంది పడాల్సిందుంటది. అండ్ యూఎస్ఏలో ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన వెంటనే జాబ్స్ రావడం అంత ఈజీ కావట్లేదు. ఆల్మోస్ట్ ఈ అబ్బాయికి కూడా 2 ఇయర్స్ బ్యాక్ ఏమో మాస్టర్స్ అయిపోయిందనేది విన్నాం. 2024లోనే ఏమో. బట్ జాబ్స్ సరిగ్గా రావట్లేవు కాబట్టి అంటే ఓకే. మీకు కొంచెం సేఫ్ అయిన ప్లేసెస్ లోపల ఏదో బెటర్ లెండి గానీ ఆల్మోస్ట్ చాలా మంది కూడా మానేశారు. అంత ఈజీగా ఉండట్లేదు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ప్రకారం కానియండి, ఇంకా అక్కడక్కడ తప్పదు అనుకునే వాళ్ళు చేస్తున్నా కూడా చాలా వరకు సేఫ్ ప్లేసెస్‌ని ఎంచుకొని చేస్తేనే బెటరు. అసలు చేయకుండా ఉంటే ఇంకా మంచిది. అండ్ ఇండియాలో పేరెంట్స్‌ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాము అనేసి ఇక్కడ లాని మనం బ్రేక్ చేయకూడదు కదా! సో, ఇక్కడ రూల్స్‌ని కూడా మనం పాటించాలి. అండ్ మెడికల్ ఇన్స్యూరెన్స్ కూడా తప్పకుండా ఉండాలి. సో, ఏదైనా ఇష్యూ జరిగినా కూడా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు చూస్తూ ఉన్నాము. అంటే ఓన్లీ ఆ అమ్మాయి ఎవరో కింద పడ్డారు అనేది విన్నాం కదా! అట్లాంటి న్యూస్ అనే కాదు. ఇంకా చాలా కూడా చూస్తూ ఉన్నాము. హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి. అండ్ హెల్త్ ఇష్యూస్ వలన చాలామంది హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతూ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్ ఇలాంటివి ఇంకా లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి కానియండి. యూఎస్ఏలో ఏంటంటే మెడికల్ ఇన్స్యూరెన్స్ లేకపోతే చాలా వరకు కష్టం కాబట్టి తప్పకుండా మంత్లీ కొంత వరకు ఇన్స్యూరెన్స్ పెట్టుకుంటే మంచిది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ దాని గురించి కూడా నన్ను అడుగుతూ ఉంటారు. మీరు మన ఇండియన్స్‌ది వేర్ చేయరెందుకు అని చెప్పేసి. మనం 2-8, 8:30 ఆ టైం. సరే అది పెద్ద నైటా? నైట్ 11, 12 ఆ టైమా అనంటే టైం అయినా కాకపోయినా కూడా మనం ఇక్కడికొచ్చినప్పుడు చేతి నిండా ఉంగరాలు, మెడల నిండా గొలుసులు అలాంటివి లేకుండా ఉంటేనే చాలా వరకు సేఫు. అది మనకి, మన ఫ్యామిలీకి ఎవరికైనా సేఫే. అండ్ రిమైనింగ్‌ది మనం ఫ్యూచర్‌లో ఇండియాలో ఉన్నప్పుడు చూసుకోవచ్చులెండి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం చాలా వరకు సేఫ్‌గా ఉండాలి. అనవసరమైన థింగ్స్, అనవసరంగా మనం ఒంటి మీద బ్రాస్లెట్‌లు అన్నీ వేర్ చేసి బయట తిరగడం అస్సలే సేఫ్ కాదు. ఎవరెలా ఉంటారో మనం చెప్పలేము. మనం ఎంత మంచి లొకాలిటీలో ఉన్నా కూడా
ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారో తెలీదు. అపార్ట్మెంట్‌లలో 600, 700 ఫ్యామిలీస్ ఉంటూ ఉంటాయి. మనం అంత ఈజీగా ఎవరిని కూడా నమ్మలేం గాబట్టి, సో, ఈ ప్రతి దాంట్లో గూడా మనం తీసుకోవాల్సిన కేర్ అయితే మనం తీసుకోవాలి. ఇంగ ఆ తర్వాత ఏదైనా జరిగితే ఇంక మన చేతుల్లో ఏముండదు. అది వేరే విషయంలెండి గానీ. సో, జస్ట్ నాకు తెలిసిన విషయాలైతే షేర్ చేశాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.